నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి అయితే 3 రోజులుగా కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సో ఇక్కడ మనతోని కొంతమంది ఉన్నారు. అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ కింద నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చూసారు అసలు ఏం జరిగింది అనేది. సో ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, సో అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎప్పుడు వెళ్ళారు, మీకు ఎప్పుడు తెలిసింది? ఆ రోజు 1 గంట ప్రాంతంలో పెద్ద పెద్ద అరుపులు వినిపించిన వాళ్ళ డాడీ. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 5 నిమిషాలు అటు ఇటు ఆ టైంలో అరుపులు వినిపిస్తే ఏందని పైనుంచి తొంగి చూస్తే 2 పిల్లలు ఇట్లా షాకింగ్లో ఉన్నారు. ఏమైనా చెప్పలేక మాట వస్తలేదు వాళ్ళకి. ఇంకో పాప ఉన్నది, ఏమైందా మన గట్టిగా అంటే ఎవరో పొడిచేసారు ఇట్లా అంటే నేను షాక్ అయిపోయి తొందరగా కింది దిగిపోయినాం. ఇక నేను మా తమ్ముడిని అందరినీ పిలుచుకుంటే వెళ్ళిపోయినా కిందికి. పక్కకి పొడిచారంట నడవంటే ఇక నెక్స్ట్ 2-3 మినిట్స్లో వెళ్ళిపోయినాం పైకి. మళ్ళీ పోయేసరికి వాళ్ళ ఫాదర్ కింద పడి ఏడుస్తున్నాడు. పాప చనిపోయింది. అప్పటికి ఏం లేదు, అన్ని కత్తిపోట్లు ఉన్నాయి, ఇక్కడ కత్తిపోట్లు ఉన్నాయి, బెడ్ మీద ఉన్నది అట్లే చనిపోయింది పాప. అప్పటికి పోయేసరికి చనిపోయింది. ఇంకా ఇమీడియట్ 108 కాల్ చేసినాము, 100 కాల్ చేసినాము. ఇక కొంతసేపటికి వచ్చింది. వాళ్ళు చూసి వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ చనిపోయి కూడా 1.5 అవర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా తర్వాత పోలీసులు వచ్చారు, అందరు వచ్చేసినారు. అంటే మీకు ఆ రోజు అంటే రోజు రొటీన్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఏరియా అలవాటయ్యే ఉంటుంది. సో ఆ రోజు ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా అనుమానంగా ఎవరైనా కనిపించారా? లేదు మేడం, ఆ రోజు ఎవరేం కనపడలేదు. వాళ్ళు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు చేసుకుంటోలే. ఇప్పుడు ఈ గల్లీ ఉంది కదా, ఇది డెడ్ ఎండ్. ఇది ఇక్కడ సేఫ్గా ఆడుకుంటారు పిల్లలు. అందరూ ఇట్లా ఫ్రీగా ఇడిచేస్తాం మేము పిల్లల్ని ఇక్కడ. ఎందుకంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఇట్లే వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, అటు పోవడానికి లేదు ప్లేస్. అట్లా మాకు ఇది సేఫ్టీగా పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇక్కడ. అందరూ పిల్లలు వదిలేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, అంత సేఫ్టీగా ఉంటారు. ఇక్కడ కొంతమంది గంజాయి బ్యాచ్ ఉంది, గంజాయి తిరుగుతారు అంటే అన్ని వాస్తవాలు ఫేక్ మాటలు, అన్ని తప్పుడు మాటలు అవి. సో ఇప్పుడు ఆ పాప ఆ కార్నర్లో పైన పెంట్ హౌస్లో వాళ్ళు ఉంటున్నారు కదా. సో ఒకవేళ ఏమైనా జరిగినా చిన్నగా ఏమైనా మనకి అరిచినా మనకు వినిపిస్తుంది. మరి అన్ని కత్తిపోట్లు అంటే చాలా అరిచి ఉంటుంది, ఏ అరుపు కూడా మీకు వినిపించలేదా? మాకు వినిపించలేదు. అయితే మా దాంట్లో ఉన్న ఒక పిల్లడు 10th క్లాస్ పిల్లగానికి నాన్న డాడీ 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 అని సౌండ్ వినిపించిందంట. ఆ పిల్లగాడు బయటకు వచ్చి తొంగి చూసి ఎవరు లేకపోయేసరికి మళ్ళీ లోపలికి అయిపోయాడంట. ఇక్కడే పక్కింట్లోనే ఉంటాడు ఆయనకు సౌండ్ వచ్చిందంట. ఆయన కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. తర్వాత 12 ఆయన వచ్చిన తర్వాత 1 గంట ప్రాంతాలనే సౌండ్ వచ్చింది. అందరం బయటికి వెళ్ళిపోయినాం ఇంకా అక్కడ చూడడానికి. అంతే, వినిపించలేదు, సౌండ్ ఏమి వినిపించలేదు. ఎందుకంటే నేను కూడా ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఏమి వినిపించలేదు. సౌండ్ వినిపిస్తే ఖచ్చితంగా మేము ఈ ఇల్లు కదా, ఎక్కడైనా సౌండ్ వచ్చినా కానీ ఖచ్చితంగా బయటకు వస్తాము. మేము ఒకరికొకరు పలకరించుకుంటాం. మేము ఇక్కడ ఏదన్నా బయటకు వచ్చి మాట్లాడతాము. అది సౌండ్ ఏమి వినిపించలేదు అప్పుడైతే. ఇక్కడ చూస్తే ఏరియాలో సీసీటీవీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది, సరౌండింగ్స్ ఎక్కడ లేదు. బట్ ఇక్కడ కార్నర్లో ఒక సీసీటీవీ కనిపిస్తుంది. సో అదేమైనా చెక్ చేశారా మీకు? ఇది జరిగిన తర్వాత మీకు తెలిసిన చెక్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు అది చెక్ చేసి లేదు, వాళ్ళు పోలీసు వాళ్ళే చూస్తున్నారు. పిలిచినప్పుడు మేము ఐడెంటిఫై వస్తున్నాం కానీ కొత్త వ్యక్తులు అయితే ఎవరేమో కనపడలేదు. ఒకటి మన నిన్న అదే బిల్డింగ్లో ఉన్న 2nd ఫ్లోర్ అతన్ని ఒక ఆయన తీసుకుపోయారు పోలీసు, అనుమానిస్తున్నారు చెప్పేసి. ఆయననే మర్డర్ చేసిందని చెప్పేసి కొన్ని ఛానల్స్లో వేస్తున్నారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అంటే పోలీసు వాళ్ళు కన్ఫామ్గా ఏం చెప్పలేదు. ఆయన అనుమానం అని చెప్పి తీసుకుపోయినారు. పాపం ఆయన ఫోటోతో సహా వేసి పాపం ఆయనను ఇది చేసినారు. ఓకే, ఆయన చేస్తే కన్ఫామ్ అయితే చేసుకోండి, కానీ కన్ఫామ్ చేయకముందు వేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఈరోజు పొద్దున ఓనర్సే చేసిరంట అని ఈరోజు కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి, ఓనర్సే చేసిరంట అని చెప్పేసి. అదంతా ఫేక్, వాళ్ళని బదనాం చేసినట్టే కదా. అది కొంచెం అంటే నిజమేదో తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీడియా సపోర్ట్ ఉండాలి మాకు కూడా. మేము కూడా మా పనులను ఆపుకొని ఉంటాం. వాడు ఎంత తొందర దొరికితే మేము కూడా అంత తొందరగా మా పనులు మేము చేసుకుంటాం ఫ్రీగా. మా పనులు మేము కూడా చేసుకోలేకపోతున్నాము. ఎందుకంటే పోలీసులు పిలుస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు, మాకు టైంకు ఏం లేకుండా అవుతుంది. వాళ్ళు తొందరగా దొరకాలి, వాడిని శిక్ష పడాలి. మాకు అప్పుడు నిమ్మలం ఖచ్చితంగా దొరకాలని కోరుకుంటున్నాము. దొరకాలని శిక్ష పడాలి. మీరు కూడా ఈ గల్లీలోనే ఉంటారు కదా, పక్కనే మా అన్నయ్య మీరు మాట్లాడింది. సో మీరు కూడా వెళ్ళారా ఆ టైంలో? అయితే ఇన్సిడెంట్స్ జరిగిన టైంకి అరౌండ్ 1 o'clock ఆ టైంకి గట్టిగా ఏడుపు శబ్దం వినిపిస్తే ఏందబ్బా అని అక్కడికి వెళ్ళి చూసేసరికి పాప బెడ్ మీద అట్లనే పండుకొని ఉంది, అన్కాన్షియస్, చనిపోయింది అప్పటికే.
మళ్ళీ తర్వాత ఇంకా వెంటనే మేము అంబులెన్స్కి కాల్ చేయడము, 100కి డయల్ చేయడము ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అన్నారు, అది పోలీస్ వాళ్ళు డీటెయిల్గా చూస్తున్నారు. ఐడెంటిఫికేషన్ కోసం మమ్మల్ని పిలుస్తున్నారు, ఏం జరిగింది, వీళ్ళెవరు అని. ఆ రోజు ఏమీ డెలివరీస్ కానీ అట్లా మాకేం రాలేదు, మా ఇంటికి కానీ పక్కన కానీ ఇట్లా కొత్త వ్యక్తులు వచ్చినట్టు ఏం లేదు. సో పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. సో రిక్వెస్ట్ ఏంటంటే మీడియాతో కూడా మొత్తం వాస్తవం తెలుసుకున్న తర్వాత టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ సొసైటీలో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో వాస్తవం తెలుసుకొని మీడియా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక రిక్వెస్ట్ అండి. ఓకే, నిన్న ఒక అనుమానితుడిని అదే సంజీవ్ రావు గారిని అంటే అనుమానితుడిగా తీసుకున్నారు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు అంటే. సో ఆయన గురించి చెప్పండి, ఆయన ఎలాంటి వారు, వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఆయనకున్న ర్యాపో ఎలా ఉంటుంది? కామ్, ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడు ఎవరితో. నార్మల్ ఆయన పని ఆయన చేసుకుంటాడు, అట్లా ఉంటాడు ఆయన. సో ఆయన్నే చేసిండా అన్నది ఎవరికి తెలియదు, క్లూలెస్ ఇది. సో అన్లెస్ అని అంటే మీడియా పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే కానీ చెప్పగలుగుతా, అంతవరకు తెలియదు. సస్పెన్స్, మాకు కూడా సస్పెన్స్. ఈవెన్ మేము కూడా కోరుకుంటున్నాము ఆయన ఎవరో తెలవాలా. చట్టం ఖచ్చితంగా వాడికి ఖచ్చితమైన శిక్ష ఇవ్వాలి డెఫినెట్గా. మీకు పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో అడిగారు కదా, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? ఇదే అడిగినరు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా, మేము ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాము, మళ్ళా మేము జాబ్ చేస్తామా, ఏ టైంకి ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, ఏ టైంకి ఇంటికి వస్తాము, మా ఫోన్ నెంబర్లు తీసుకోవటము, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరివి మేము ఫుల్ కోఆపరేట్ చేస్తున్నాం, అట్లేం లేదు. సో మేము కూడా అదే అనుకుంటున్నాం, ఐడెంటిఫై చేయాలి, కల్పరేట్ ఎవరో ఐడెంటిఫై చేయాలి. అది సో మొత్తంగా ఇక్కడ సహస్ర ఇంటి దగ్గర వాతావరణం అయితే, హత్య జరిగిన ప్లేస్ దగ్గర వాతావరణం అయితే చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ పోలీసులు వచ్చి ఒక 5 బృందాలుగా డివైడ్ అయ్యి కూడా 5 బృందాలుగా ఏర్పడి కూడా ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేబర్స్ని, అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గల్లీలో అక్కడ డెడ్ ఎండ్లో ఆ బిల్డింగ్లో జరిగింది అక్కడ. సో ఆ బిల్డింగ్కి కింద గేట్ దగ్గర అవుట్ సైడ్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఏదైనా కొరియర్ వచ్చినా కూడా, ఏదైనా డెలివరీ బాయ్ వచ్చినా కూడా పైకి వెళ్ళడానికి ఆ బిల్డింగ్కి అలౌ లేదు. ఎవరైనా ఏదైనా వచ్చినా కిందికి వచ్చి మాత్రమే తీసుకోవాలి. సో ఆ రోజు ఏవైనా కొత్త వ్యక్తులు ఎవరైనా అలా ఏదైనా డెలివరీ బాయ్ అని చెప్పేసి ఎవరైనా వచ్చారా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఇక్కడ నేబర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో అక్కడ డెడ్ ఎండ్లో బిల్డింగ్ ఉంటే ఇక్కడ మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, బట్ ఇక్కడిది వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఆ లాస్ట్ బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనేది మనకి ఇప్పుడు ఒక మెయిన్ ఎవిడెన్స్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఏదైనా రికార్డ్ అయింది మనకి, దీనికి ఈ కేసుకి సంబంధించి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇందులో సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొని పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న నేబర్స్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అంటే మీరు ఎక్కడ ఉంటారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఎవరు ఎలా ఉంటారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా పొద్దునుంచి, ఈరోజు 3వ రోజు హత్య జరిగి ఈ రోజు కూడా పొద్దునుంచి కూడా ఎస్ఓటీ పోలీసులు వచ్చి మొత్తం కూడా అక్కడ ఇల్లు జరిగిన అంటే కింద ఏదైతే నేబర్స్ ఉన్నారో అది జరిగింది 3rd ఫ్లోర్ పెంట్ హౌస్లో. సో 2nd ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఓనర్స్ని అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఈ చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఎవరైనా అనుమానంగా కొత్త వాళ్ళు ఏమైనా కనిపించారా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఏదైతే హత్య జరిగిందో అక్కడ మొత్తం అయితే వాతావరణం చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఈరోజు 3వ రోజు అయితే. సో మొత్తంగా అయితే ఈ కేసుకి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అంటే ఎవరు జస్ట్ అనుమానితులు మాత్రమే ఉన్నారో తప్పితే ఎవరు వీళ్ళు అంటే ఎవరు చేశారు, ఏంటి, ఎందుకు చేశారు, అంత కిరాతకంగా ఎందుకు చంపారు అనే దానికైతే నిజంగా అందరూ క్లూలెస్గానే ఉన్నారు. సో మొత్తంగా అది ఇక్కడ 3వ రోజు పరిస్థితి అయితే. కెమెరామెన్ నగేష్తోని శిరీష, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.